తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత నాకు కాలేజ్ ఓకే ఉన్నది. కానీ బ్రాంచ్ నచ్చలేదు అనుకున్నోళ్ళకి ఈ వీడియో. సో, మనం ఈ వీడియో లోపల బ్రాంచ్‌ని ఎట్లా చేంజ్ చేసుకోవాలే? బ్రాంచ్ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటదా? అని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఎంతవరకు బ్రాంచ్ చేంజ్ అయితది కావచ్చు అని చెప్పి కూడా మనమైతే మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎపిసోడ్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్రాంచ్ చేంజింగ్. సో, మనకు బ్రాంచ్ చేంజింగ్ విషయానికొస్తే మనకు ఫైనల్ ఫేజ్ తర్వాత చాలామందికైతే సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి. సో, వాళ్ళకొచ్చిన కాలేజ్ అనేది బానే ఉంది. కానీ నేను బ్రాంచ్ చేంజ్ అయిదాం అనుకుంటున్నా అని చెప్పి కొంతమందైతే ఉన్నారన్నట్టు. సో, మీకొచ్చిన కాలేజ్ లోపల బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి మనకు సెపరేట్‌గా ఒక ఫేస్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. దాన్నే మనం సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనియర్ అంటామన్నట్టు. ఓకేనా? సో, మీరు ఈ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేస్తే రీయింబర్స్‌మెంట్ రాదేమో అనే థాట్ లోపల ఉండకుర్రి. ఈ ఫేజ్ లోపల మీరు పార్టిసిపేట్ చేసి మీరు వేరే బ్రాంచ్‌కెళ్తే మీకు రీయింబర్స్‌మెంట్ కూడా రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల ఏందంటే మీకొచ్చిన కాలేజ్ లోపల బ్రాంచ్‌నయితే చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. కానీ మన కాలేజ్ లోపల మనం అనుకున్న బ్రాంచ్ లోపల వేకెన్సీ సీట్స్ అనేది ఉండాలి. ఓకేనా? సో, వేకెన్సీ సీట్స్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. వేకెన్సీ సీట్స్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనం కాలేజ్ లోపల ఓకేనా? వితిన్ ద కాలేజ్ బ్రాంచ్‌ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు వేకెన్సీ ఉంటే. వేకెన్సీ లేకపోతే మనం ఏం చేయలేము. సో, డెఫినెట్‌గా సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల మరి బ్రాంచ్ చేంజ్ అయితదా బ్రో అంటే, డెఫినెట్‌గా చేంజ్ అయితదని చెప్పి చెప్పలేము గానీ, ట్రై అయితే చేయొచ్చు. ఓకేనా? సో, ఒకవేళ మీరు ఆల్రెడీ సెకండ్ ఫేజ్‌లా, ఫైనల్ ఫేజ్‌లా ట్రై చేసిర్రు చేంజ్ కాలేదు అంటే, ఈ ఇంటర్నల్ స్లైడింగ్ ఏదైతే ఉందో సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఇందులోపల చేంజ్ కావడానికి తక్కువ ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? పక్కాగా చేంజ్ అయితదని చెప్పి చెప్పలేము. కానీ ఒక ఆప్షన్ అయితే ఉంది మనకు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనే ఒక ఆప్షన్ లోపల మనకేదైతే కాలేజ్ లోపల ఆల్రెడీ సీట్ అలాట్‌మెంట్ అయిందో, ఆ కాలేజ్ లోపల బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అన్నట్టు. ఓకేనా? ఒకవేళ వేకెన్సీ ఉంటే మనకు సీట్ అలాట్‌మెంట్ కావడం అయితే జరుగుతది. వేకెన్సీ ఉన్నా లేకపోయినా మనం వెబ్ ఆప్షన్‌లు ఇద్దాం. ఒకవేళ ఎవరైనా స్లైడ్ అయితే ఆళ్ళ ప్లేస్‌ల సీట్ అనేది మనకు రావడం అయితే జరుగుతదన్నట్టు. కాబట్టి ఏందంటే సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల మనం బ్రాంచ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్‌లు ఇచ్చి. ఓకేనా? ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కూడా వస్తది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు 12థ్ ఆగస్ట్ రోజు, 13థ్ ఆగస్ట్ రోజు టైమ్ అయితే ఇచ్చిర్రన్నట్టు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో, ఈ వెబ్ ఆప్షన్స్ లోపల ఏంది గదా! అంటే మన కాలేజ్ లోపల మాత్రమే బ్రాంచెస్ చూపెడతది. మనం ఏం జేయాలే? మన కాలేజ్ లోపల బ్రాంచెస్‌కి మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్ బ్రో. ఓకేనా? సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనము 12థ్ ఆగస్ట్ రోజు అండ్ 13థ్ ఆగస్ట్ రోజు వెబ్‌సైట్‌కొచ్చి లాగిన్ అయ్యి, మనం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫైనల్ ఫేజ్‌కి ఎట్లయితే వెబ్ ఆప్షన్‌లు పెట్టినామో అట్లనే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలే. ఒకవేళ మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం సో, మనమైతే కాలేజ్ లోపల మన కాలేజ్ ఏదైతే ఉందో మన కాలేజ్ లోపలనే వేరే బ్రాంచ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సుంటది. అండ్ మనకు సీట్ అలాట్‌మెంట్ అయితే ఫీ రీయింబర్స్‌మెంట్ కూడా వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ మీకు ఏదైతే ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఉందో అందులోపల మీరు అనుకున్న బ్రాంచ్ లోపల సీట్ రాలే అనుకో, ప్రీవియస్ సీట్ అట్లనే ఉంటది. ఒకవేళ మీ కాలేజ్ లోపల మీరు అనుకున్న బ్రాంచ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే ప్రీవియస్ వచ్చిన సీట్ ఉంటది గదా! ఈ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, ప్రీవియస్ వచ్చిన సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. క్యాన్సెల్ అయిపోయి మనకు కొత్త బ్రాంచ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, పక్కా సీట్ అలాట్‌మెంట్ అయితది అని చెప్పి చెప్పడానికి ఉండదు. సో, ఒకవేళ మీ కాలేజ్ ఓకే ఉండి మీరు బ్రాంచ్‌ని చేంజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు. నాకు కాలేజే నచ్చలేదు బ్రో అనంటే దానికి మనం ఏం చేయలేము ఇప్పుడు. ఎట్లాంటి ఆప్షన్ అయితే లేదు. సో, మనం డ్రాప్ ఔట్ కావడానికి, డిస్కంటిన్యూ చేయడానికి కూడా ఆప్షన్ అయితే ఇవ్వరన్నట్టు ఇప్పుడు. ఓకేనా? సో, ఇది. అండ్ మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకు ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అనేది 15థ్ ఆగస్ట్ రోజు రిలీజ్ కావడం అయితే జరుగుతానట్టు. సో, 15థ్ ఆగస్ట్ రోజు రిలీజ్ అయిన తర్వాత మనం 16థ్ ఆగస్ట్, 17థ్ ఆగస్ట్ రోజు ఆన్‌లైన్ లోపల లైక్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సుంటది. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మనం ఆఫ్‌లైన్ లోపల మనకొచ్చిన కాలేజ్ లోపల ఏదైతే మన కాలేజ్ ఉంటదో, మన కాలేజ్ లోపల వేరే బ్రాంచ్ లోపల మనమైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సుంటదన్నట్టు. ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. మనకు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్
మీరనుకున్న కాలేజ్ లోపల బ్రాంచ్‌ని చేంజ్ చేసుకోవడానికి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. ఫర్దర్‌గా వెబ్‌సైట్ రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్ లోపల వీడియోస్ చేసుకుంటాం కాబట్టి, మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయరి. వాళ్ళకి కూడా హెల్ప్ అయితదన్నట్టు. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.